పెదతుమ్మలం గ్రామం, ఆదోని మండలం. పార్వతీపురం మన్యం జిల్లా బాలజీపేట మండలం చిలకలపల్లెలో ఉపాధి హామీ కూలీల సమస్యపై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్మల మన్మథరావు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు టెంట్లు, మంచినీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫేస్ యాప్ కారణంగా హాజరు నమోదు కాక కూలీలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే రోజు కూలీ 600లకు పెంచి సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు రాబో రోజుల్లో మీకు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయని కూడా చెప్తారు. ఒకప్పుడు పత్తి వేసే వాళ్ళు గొప్ప తవ్వేవాళ్ళు, జలి వేసే వాళ్ళు గొప్ప తవ్వేవాళ్ళు, మిరప వేసే వాళ్ళు గొప్ప తవ్వేవాళ్ళు. ఇప్పుడు ఈ పంటలన్నీ పోనాయి. 2 పంటలు మన మండలం, 2 పంటలు, 1 వరి, 2 మొక్కజొన్న. ఈ 2 తప్ప ఇంకేమో అపరాల పని కూడా మీకు లేదు. అపరాల పని కూడా లేదు. నువ్వు గోపుల పని కూడా మీకు లేదు. బొరిగి పని ఇక్కడ లేదు. బొరిగిలోనే మూల పడిపోయినాయి. వరికి కూడా కోత మిషన్ వచ్చింది, నూర్పుకు మిషన్ వచ్చింది, పార పనికి మిషన్ వచ్చింది, బాబుకు మందు వచ్చింది, ఉడుపుకు మిషన్ వచ్చింది. నీకు ఎక్కడ పని ఉందో చెప్పు. అందులో పని లేదు. రాబోయే రోజుల్లో ఆకలి సాగులు కంపల్సరీ. ఎందుకంటే డబ్బంతా గొప్పోడి దగ్గరికి వెళ్ళిపోతుంది. పేదోడికి ఎంగిలి మెతుకులు విసురుతున్నారు. దీనివల్ల ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా, ఎంత సమటూర్చినా నీ కూలి డబ్బులు నీకు అక్కడికి రావడం లేదు. దీన్ని మార్చాలని చెప్పి